అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ కన్సిడరేషన్లోకి తీసుకున్నప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు దాన్ని పక్కన పెట్టేసినప్పుడు హైకోర్టు ఆదేశాల మేరకు ఫిజికల్ మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఆధారంగా ఫలితాలు ప్రకటించినప్పుడు అసలు డిజిటల్ ఎవాల్యుయేషన్ కన్సిడరేషన్లోనే లేనప్పుడు డిజిటల్ ఎవాల్యుయేషన్ అనే మాట ఎందుకు వస్తూ ఉంది? దిస్ నెంబర్ 1 పాయింట్. రెండో ఆరోపణ, గ్రూప్ 1 ఎవాల్యుయేషన్కు సంబంధించి హాయ్లాండ్లో ఏదో జరిగిపోయింది, అదే పనిగా ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది హాయ్లాండ్ అంట, ఆ హాయ్లాండ్లో ఏదేదో జరిగిపోయిందని పదే పదే ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈ రెండో ఆరోపణ, హాయ్లాండ్లో జరిగిన ప్రక్రియకి ఫైనల్ ఎవాల్యుయేషన్ అండ్ సెలెక్షన్కి ఏ విధంగానూ బేరింగ్ లేదు అని అఫీషియల్ డాక్యుమెంట్స్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాయి. చంద్రబాబు ప్రభుత్వమే నవంబర్ 11న 2025లో హైకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ కూడా ఒకసారి చూద్దాం. ఇది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ 14/11/2025 ఆయన ప్రభుత్వమే, ఆయన అధికారులు కోర్టుకు సమర్పించిన అఫిడవిట్ లో క్లాస్ నెంబర్ 15 ఒకసారి చూడండి. ఐ సబ్మిట్ that the manual evaluation camp was conducted in 3 camps, among them 2 in the premises of APPSC and other at SRR and CVR College. Highland ledu. The entire evaluation was conducted under CCTV surveillance by the evaluators deputed from different universities, and the staff of the commission also worked as camp officers, assistant camp officers and scrutinizers. After completion of the said process, interviews were conducted and selections were finalized as per due procedure. దాని అర్థం ఏంటి? దాని అర్థం క్లియర్ కట్గా ఒకటి డిజిటల్ ఎవాల్యుయేషన్ అనేది లేదు అనేది పక్కకి వెళ్ళిపోయింది, పక్కన పెట్టేసినారు, తర్వాత మాన్యువల్ ఎవాల్యుయేషన్ ఆధారంగానే చేసినారు అనేది క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతా ఉంది. ప్లస్ హాయ్లాండ్ అనేది టాపిక్కే కాదు, అప్రస్తుతం మాన్యువల్ ఎవాల్యుయేషన్ was conducted in the premises of APPSC and other at SRR and CVR College అని క్లియర్గా రాసినారు. సో హాయ్లాండ్ అప్రస్తుతమే, డిజిటల్ ఎవాల్యుయేషన్ అప్రస్తుతమే. ప్రస్తుతం ఏమిటి అని అంటే మాన్యువల్ ఎవాల్యుయేషన్ జరిగిందని, డ్యూ ప్రాసెస్ ఫాలో అయినారని, మాన్యువల్ ఎవాల్యుయేషన్లో కూడా CCTV కెమెరాలు పెట్టి మరీ చేసినారని, ఆ మాన్యువల్ ఎవాల్యుయేషన్ కూడా APPSCలోనూ SRR అండ్ CVR కాలేజెస్లోనూ జరిగినాయనేది ప్రస్తుతం. సో మిగతావన్నీ అప్రస్తుతం. ఇక మూడో పాయింట్, జవాబు పత్రాల్లో ఏదో ట్యాంపరింగ్ జరిగిందని. జవాబు పత్రాల్లో ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదని, అవి చెక్కు చెదరకుండా ఉన్నాయని, ఫోరెన్సిక్ ఆడిట్లో అది తేలింది అని స్వయంగా సిట్ రిపోర్ట్లో చెప్పిన తర్వాత కూడా ఈ విషయ ప్రచారం చేస్తా ఉన్నారు. ఇది వాళ్ళ సిట్ రిపోర్ట్. The SIT investigation revealed no evidence of alteration or substitution of the original answer scripts, and the reported barcode mismatches appear to be attributable to human error during handling or technical errors in the scanning indexing process. As the handwriting remained consistent with the scanned copies and the CFSL. CFSL ante Central Forensic Science Laboratories. Forensic Science Laboratory అది CFSL. Examination detected no discrepancy. ఎలాంటి ట్యాంపరింగ్ జరగలేదు అని ఏకంగా CFSL సెంట్రల్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ ధృవీకరించిందని కూడా సిట్లో రాసినారు. మరి ఎందుకు ఈ విషయ ప్రచారం చేస్తూ ఉన్నారని అడుగుతా ఉన్నా. కేవలం అబ్బ కొడుకును కాపాడుకునే దానికోసం, అంతకని ఇంకా వేరేదేమి నాకు కనపడ్డం. OMR ఎవాల్యుయేషన్ స్లిప్పుల్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని, ఇదే ఇంకా ఫర్దర్గా సిట్ రిపోర్ట్ చూడండి ఒకసారి. OMR ఎవాల్యుయేషన్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవని, జవాబు పత్రాల్లో కూడా ఎలాంటి మార్పులు చేర్పులు చోటు చేసుకోలేదని, అభ్యర్థులు సాధించిన మార్కుల పైన వారి ర్యాంకుల పైన ఎలాంటి ఇంపాక్ట్ కూడా చూపలేదని స్వయంగా సిట్ చెప్పిన తర్వాత కూడా ఇక ఆర్గ్యుమెంట్ ఎక్కడుందని అడుగుతా ఉన్నా.